జీటీవీ న్యూస్ కి స్వాగతం. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కడమెట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు ఆన్లైన్ విధానంలో ఎరువులను పంపిణీ చేశారు. ముందుగా సహకార సంఘానికి చెందిన నూతన ఎరువుల గోదామును ప్రారంభించిన ఎమ్మెల్యే రైతులకు అవసరమైన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఓటీపీ విధానం ద్వారా ఎరువులు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన ఎమ్మెల్యే సాగు అవసరాలు, ఎరువుల లభ్యత, కాలువల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రైతు అభ్యున్నతి, సాగునీటి సౌకర్యాల మెరుగుదల, పంటల ఉత్పాదకత పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో ఎర్రకోట గ్రామ పర్యటనలో సందర్భంగా గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఎల్ఎల్సి కాలువను ఎమ్మెల్యే పరిశీలించారు. కాలువకు అడ్డంగా ఉన్న మట్టి పిల్లర్లను, సిమెంట్ దిమ్ములను, కట్టెల కారణంగా నీటి ప్రవాహం దెబ్బతింటుందని గుర్తించి వెంటనే వాటిని తొలగించి నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎంఎస్పి WA82, WA83, WA84 కాలువలను సందర్శించిన ఎమ్మెల్యే కాలువల ఇరువైపులా పెరిగిన కంపు చెట్లు, పొదలు తొలగించి సాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సూచించారు. రైతులకు అవసరమైన నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కడమెట్ల ప్రాథమిక వ్యవసాయ సంఘం సహకార సంఘం అధ్యక్షులు వీరపాక్షరెడ్డి, మాజీ అధ్యక్షులు పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు KT వెంకటేశ్వర్లు, ఎమ్మెనూరు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గౌస్పీరా, డైరెక్టర్లు మురళీకృష్ణారెడ్డి, కేశన్నాథ్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి జీవనాడైనటువంటి కాలం 82, 83, 84, 86 ఏదైతే ఎంఎస్పి ఇవన్నీ కలిపి కూడా ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది. పూర్తిగా ఎల్ఎల్సి అంటే గత ప్రభుత్వాలు గతంలో అంటే కీర్తి శేషనాథ్ పివి మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ రోజు నుంచి కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కేశవరెడ్డి గారు కావచ్చు, అదే రకంగా మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలువ లైనింగ్ దగ్గర నుంచి కూడా ఈ గ్రామాల్లో ముఖ్యంగా ఆయకట్టు మొదలయ్యేటటువంటి పాయింట్ ఇక్కడ నుంచి ముందుకు మిగతా అంతా మనకి ఎల్ఎల్సి లైనింగ్ మీరు చూశారు. కొన్ని చోట్ల పూర్తిగా దాన్ని అన్యాక్రాంతం చేసుకునే విధంగా ఆ నీళ్ళని మొత్తం సొంత పొలాలకు పాలించుకునే విధంగా పోవడం, ఇంకో చోట లైనింగ్లే లేకపోవడం, ఎల్ఎల్సి కాలువ యొక్క స్ట్రక్చర్ మొత్తం ధ్వంసమైపోయి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కాలువలు మొత్తం చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లైన్తో పాటు ఎల్ఎల్సి మోటరైజేషన్లో వెంటనే పెట్టి డీపీలు ఏదైతే ఉన్నాయో ఆ డీపీలు నిర్వీర్యమైపోయాయి. ఇక్కడ ముఖ్యంగా 84 పార్లపల్లి, పూలదొడ్డి, రాళ్లదొడ్డి, అదే రకమైన పెదవరి, ఈ యొక్క దీనికి 84 వీటిని రిస్టోరేషన్ చేయడం వల్ల బ్రహ్మాండంగా ఈ గ్రామాలకు స్వచ్ఛంగా ప్రమాణంగా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా ఒక కార్యాచరణ చేసుకుంటే ఈరోజు క్షేత్రస్థాయిలో, అందుకే మేము బండి మీద పోయి మొత్తం కాలువ మీద నడిచి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామస్తులకు కానీ, గ్రామ ప్రజలకు కానీ ఎర్రకోట, రాళ్లతోటి, గోడతోటి, కడిమెట్ల, పెద్దమరివేడు, పాలపల్లి, పూలతోటి ఇక్కడే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎంఎస్పి అత్యంత ముఖ్యమైనది. అంటే గతము నుంచి కూడా ఈ ప్రాంతాల్లో అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యుని సొంత గ్రామంలో ఉన్నా కూడా వీటిని ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు ఈరోజు ప్రత్యేక దృష్టి పెట్టి ఓవరాల్ గా మన నియోజకవర్గంలో ఉండేటువంటి ఎల్ఎల్సి మోడరైజేషన్ ప్రతిపాదించడం జరుగుతుంది. ఇది నేను ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది.
దీన్ని ఇప్పుడు నేను క్షేత్రస్థాయిలో ఇప్పుడు మేము పర్యటన చేసి చూసినటువంటి ఈ కాలువలు మొత్తం కూడా ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ ఉందా, అదే రకంగా కొన్ని చోట్ల పొలాలకు మాకు కల్వర్ట్లు అడుగుతున్నారు రైతులు కడిమెట్టలు, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ఎర్రకోట. సో అది కూడా చెప్పాము అధికారులకి, రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా రైతు శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు ప్రతి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నేను పర్యటన చేసినటువంటి కొన్ని ఎంక్రోచ్మెంట్ కావచ్చు, అదే రకంగా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ఆ యొక్క రైతుల కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ రైతుల కోరికల ముసుగులో కూడా ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయడం జరుగుతుంది. నేను దాన్ని కూడా ఈరోజు చూసిన తర్వాత పాప అమాయకంగా రైతులు వాళ్ళకి అర్థం కాక ఏ రకంగా ఇబ్బంది పడింది. ఎందుకంటే ఇప్పుడు కాలువ డిజైన్ డీపీ డిజైన్ కూడా చూసాం. ఏదైతే ఎల్ఎల్సి ఆ రోజు నిర్వహించినటువంటి నిర్మాణం చేసినటువంటి ఆలోచనతో జరిగినటువంటి ఎల్ఎల్సి దాదాపు 40-50 ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్నటువంటి వ్యవస్థ, దీన్ని కూడా ఏ రకంగా మార్పు చేయాలా, ఏ రకంగా ముందుకు తీసుకోవచ్చు. ఒకటే ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, రైతుల శ్రేయస్సు కోసం సాగునీటి విషయంలో కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సంబరాలు నేను చూశాను. అదే విధంగా దీన్ని కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఎల్ఎల్సి దగ్గర ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టుని తుంగభద్ర నుంచి మనం ఒడిసి పట్టుకోవాలా, తద్వారా వచ్చేటువంటి నీళ్లు మన ప్రాంతాల్లో ఏ దానికైతే నిర్ణయించారో వాళ్ళందరికీ ప్రతి నీటి బొట్టు నిర్ణయించుకునే విధంగా ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ డిఈ గారు ఉన్నారు, ఈ గారు అని చెప్పడం జరిగింది. మొత్తం నోట్ చేసుకొని దాన్ని ఇమీడియట్ గా దాన్ని ఏ కార్యాచరణ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఏ లెవెల్లో ఎట్లా చేయాలని ఒక కార్యాచరణ చేసుకొని దాన్ని ఇమీడియట్ గా డెవలప్ చేసిన ముందుకు తీసుకెళ్ళడం తెలియజేస్తాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.